వెంకటేష్. ఈరోజు మీకు ఒక సినిమా కథ చెప్పబోతున్నాను. ముందుగా నా పేరు, నా ఫోన్ నెంబర్ ఒకసారి మెన్షన్ చేసుకుంటాను. నా పేరు వచ్చేసి టి వెంకటేష్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8309440520. మళ్ళీ ఒకసారి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8309440520. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9966165982. సినిమా విషయానికి వెళ్ళిపోదాం. ఇంకా కథ ఏంటంటే, ఒక ఫ్యామిలీ చిత్రం, కుటుంబ కథా చిత్రం. ఇప్పటిదాకా వచ్చిన కుటుంబ కథా చిత్రంలో అన్నిటికంటే ఒక భిన్నమైన స్థాయిలో నిలబడుతుందని అనుకుంటున్నాను. ఇంకా సినిమా ఏంటంటే, ఒక కన్న తల్లి తన కొడుకు మీద ఎంతటి ప్రేమను చూపించింది, ఆ ప్రేమ ఎలాంటి రహదారులు చూపించింది, తన కొడుకు ఏ దారిలో వెళ్ళాడు, ఆ దారిలో ఎన్ని మలుపులు వచ్చినాయి అనేది సినిమా ఉంటుంది. ఆ అమ్మ ప్రేమ వల్లనే అమ్మ ప్రేమ ద్వారా ఒక అమ్మాయి ప్రేమ పొందుతాడు. మరి అమ్మ ప్రేమ వల్లనే ఆ అమ్మాయి ప్రేమను వదులుకోవాల్సి వస్తుంది. అదే అమ్మ ప్రేమ ఆ అమ్మాయిని మన హీరోని కలుపుతుంది. ఇలా ఉంటుంది స్టోరీ. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే, కొడుకు ఇంట్లో పడుకొని ఉండగా తల్లి వెళ్ళి, అమ్మాయి వెళ్ళిలా లేరనందు కాలేజీకి వెళ్ళాలని లేపితే తను హడావిడిగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి బయటికి రాగా తన తండ్రి ఎదురయ్యి కొత్త బైక్ తాళం ఒకటి తీసుకొచ్చి ఇస్తే, మరి తండ్రులు ఎవరైనా కొత్త బైక్ తాళం ఎవరికి ఇస్తారండి? ఆ రోజు తన కాలేజీకి రిజల్ట్ కాబట్టి కొత్త బైక్ తాళం ఇచ్చాడు. మరి రిజల్ట్ అయితే ముందు ఎందుకు తాళం ఇవ్వాలి? ఫస్ట్ వచ్చాక అది ఇవ్వాల్సింది. మనోడి మీద, మన హీరో మీద మన తండ్రికి చాలా కాన్ఫిడెన్స్ అండి. మనోడు ఎలాగైనా ఫస్ట్ వస్తాడని కాలేజీకి వెళ్తాడు. మనోడు ఫస్ట్ ఆడమే కదండి, స్టేట్ ఫస్ట్ వస్తాడు. పైగా స్టేట్ ఫస్ట్లో గోల్డ్ మెడల్ కూడా తీసుకుంటాడు. మరి గోల్డ్ మెడల్ వస్తే, స్టేట్ ఫస్ట్ వస్తే మన ఫ్రెండ్స్ ఊరుకుంటారా? పార్టీ అడుగుతారు కదా. మరి పార్టీకి వెళ్తే, మరి బాబాయ్ పార్టీ రాని ఫ్రెండ్స్ అడిగితే, పార్టీ పగిలిపోవాలరా బాబాయ్ అంటే ఒకడు, మరి పగిలిపోయే పార్టీ అయితే పగలొద్దురా, చీకటపడ్డాక చించేద్దామని హీరో చెప్పి, మరి చీకటపడ్డాక ప్లాన్ చేసుకున్నప్పుడు పార్టీ కోసం ఊరుకుంటారా? ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చీకటపడ్డాక పార్టీకి రెడీ అవుతున్న నాన్న కోసం ఎదురు చూస్తాడు కొడుకు. నాన్న అలా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నం తింటుండగా చెల్లి ఉండేలా, నాన్న అన్నయ్య మీకోసం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు, ఫస్ట్ వచ్చాడు కదా, కోరికలు ఏమైనా కోరతాడేమోనని కూతురు తన తండ్రికి చెప్పగా ఉండవే అని తండ్రి ఇలా నందుని హీరో, ఏరా నందు ఫస్ట్ వచ్చావు కదా, మరి పార్టీ ఏం ప్లాన్ చేయలేదంటే, అది నాన్న నైట్ ప్లాన్ చేసావు నాన్న, పగలు బాగోదని. సర్లే మరి ఎంజాయ్ చేయి అనగా, నాన్న మీకు విషయం చెప్పాలంటాడు. మరి ఏంట్రా ఆడపిల్లగా సిగ్గుపడతావా, చెప్పరా అంటాడు. అనగా మరి మనోడుండి, నాన్న ఒక ఎంటీ జాబ్ ఉందంటాడు. ఎంటీ జాబ్ ఉందని సాగదీస్తావేంట్రా, నేను వెళ్ళి చేయాలా ఏంటి ఆ జాబు? అది కాదు నాన్న, నాకు చేయాలని ఉంది నాన్న అంటాడు. మన హీరో లెక్క ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే ఒక పద్ధతి కొన్ని ఉంటాయి, అలా వెళ్ళిపోతుంటాడు. ఏదైనా ఒక వాల్యుబుల్గా ఉంటాడు మన హీరో, చాలా వాల్యుబుల్గా. అక్కడి నుంచి ఇంకా చేస్తానా, సర్లే చేద్దాం ఎంటీ జాబుని చేయమంటే, మన ఎంటీ జాబు చేయటానికి కొడుకు సిద్ధపడ్డాడు, తండ్రి ఒప్పుకున్నాడు. కానీ కొడుకు ఇక్కడ ఇంకో టిస్ట్ చెప్తాడు, ఆ ఎంటీ జాబ్ అమెరికాలో ఉంది నాన్న అంటాడు. కొడుకు అమెరికాలో ఉందనగానే తండ్రి క్షణం కూడా ఆలోచించకుండా, నచ్చితే చేరా నందు అని చెప్తే తండ్రి థ్యాంక్స్ అని చెప్పి తండ్రికి వెళ్ళిపోతాడు. నందు పార్టీకి వెళ్ళిపోతాడు. పార్టీకి వెళ్ళిపోయి తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వచ్చేసరికి తండ్రి చనిపోయి ఉంటాడు. కొడుకు షాక్. అక్కడ ఇంకా తండ్రి చనిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎవరు ఉండరు ఓదార్చడానికి. అమ్మకి ఓదార్పు లేదు, తండ్రి చనిపోయిన బాధలో కొడుక్కి ఓదార్పు లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఓదార్పు లేక చెల్లి కూడా కొంచెం డిప్రెషన్లో ఉంటుంది. వీళ్ళకి అక్కడ 2-3 సీన్లు ఉంటే చాలా ఎమోషనల్స్. ఆ సీన్లు చాలా మలుపులు తీస్తుంది కథను కూడా. ఆ సీన్ల వల్ల మన కొడుకు అమెరికా వెళ్ళటం కూడా మానుకుంటాడు జాబు. హీరో ఇంకా అమెరికా వెళ్ళకుండా ఇక్కడ జాబ్ చూసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత, హీరో ఫిక్స్ అయ్యి జాబ్ కోసం ట్రయల్స్ ఉంటాయి. ట్రయల్స్ అయిపోయిన తర్వాత తన లెక్చరర్ ఒక అతను కలిసి ఇంటికి వచ్చి, నందు మన కాలేజీలో జాబ్ ఒకటి ఉందిరా, మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తావేంట్రా అనగానే, అమ్మ వైపు చూడగా అమ్మ ఉండి, చేయరా ఇష్టమైతే నీకు అని చెప్పగా నందు జాబ్ చేస్తానంటాడు. ఇంకా వెళ్తాడు. మరి మ్యాథ్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యి 2-3 డేస్ అలా జరగగా అక్కడ ఒక హీరోయిన్ పరిచయం అయ్యిద్ది. పరిచయం కాదండి, మన హీరోయిన్ చూస్తుంది. ఆ హీరోయిన్ మన హీరోకి స్టూడెంటే.
కానీ హీరో చూడ్డు. తను క్లాస్కి చెప్పడానికి వెళ్తే ఆ క్లాస్లో మన హీరోకి ఒక స్టూడెంట్ ప్రపోజింగ్ జరిగిద్ది. న్యాచురల్గా ఉంటుంది అనుకోమాకండి, చాలా ఇంట్రెస్టింగ్, చాలా కొత్తగా సరికొత్తగా ఉంటుంది ఇక్కడ. అలా అయిపోయిన తర్వాత అయినా కూడా మన హీరోయిన్ని హీరో చూడలేకపోతాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేసరికి, కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేసరికి హీరో ఫ్రెండ్ తన ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఈడేటి సడన్గా ఊడిపడ్డాడు, ఏంట్రా ఏడున్నావు ఏంటంటే, అది ఒక అమ్మాయిని ప్రేమించాను తెలుసు కదా, అమ్మాయికి నాకు పెళ్ళిరా అంటే, ఏంట్రా పెళ్ళి మరి మాట మాత్రం చెప్పలేదంటే, నువ్వే చేయాలరా అంటాడు. నేను చేయడం ఏందిరా పెళ్ళి, ప్రేమించుకున్నారుగా, పెద్దలు ఒప్పుకోలేదా ఏంటి అంటాడు. అక్కడ చాలా వాల్యుబుల్, ఒక ఫ్రెండ్షిప్కి ఒక ఎంత వాల్యుబుల్ డైలాగ్స్ ఉంటాయంటే, ప్రతి పదం ఎలా ఉంటుందంటే ఒక వాల్యుబుల్ పైన పదం లెక్క ఉంటుంది. అంత పదాలు వాడి జత కూర్చి రాసిన పదాలు అవి. చాలా వాల్యుబుల్ ఫ్రెండ్షిప్ డైలాగ్స్ ఉంటాయి ఆడ. కన్న తండ్రి వెనక ఉన్న చాలా ఉన్నాయండి చెప్పడం కంటే, మీకు సినిమా మీద చూపిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పకూడదు స్టోరీ. ఆ సీన్ ఓపెన్ అయిన తర్వాత మరి ఇంకా హీరో వాడి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిపోవాలి, అమ్మ కూడా రావాలి. మరి అమ్మ తర్వాత వస్తా అంటే కొడుకు వెళ్ళిపోతాడు ఫ్రెండ్ పెళ్ళి కోసం. అక్కడ చాలా మన హీరోకి స్వాగతం చాలా అదేంటి చాలా న్యాచురల్గా, చాలా వెరైటీగా, చాలా కామెడీగా కూడా ఉంటుంది ఆ వెరైటీ. అండ్ ఆ హీరో ఎంట్రింగ్ అక్కడ ఎంట్రింగ్ అయిన తర్వాత హీరో నైట్ స్టే చేసిన తర్వాత ఉదయాన్నే మన హీరోయిన్ చూస్తాడు మేడపై నుంచి. హీరోయిన్ని చూడగానే మరి హీరోయిన్ని చూసి మరి చూడగానే నచ్చిద్ది. నచ్చిన తర్వాత మరి ఊరుకుంటారా, హీరో అన్నాక అమ్మాయి నచ్చిన అమ్మాయి కోసం ఏదైనా చేయాలి కదా. అలా అని చెప్పి పైనుంచి కిందకు వచ్చేసరికి అక్కడ అమ్మాయి కనిపించదు. ఆ అమ్మాయి కోసం ఇంకా వెతుకుతూ ఉంటే ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చాలా క్యూట్ లవ్ స్టోరీ అండ్ చాలా వాల్యుబుల్, చాలా పద్ధతైన మాటలు, చాలా వెరైటీ డైలాగ్స్, చాలా కామెడీ ట్రాకు. లవ్ స్టోరీలో ఇన్ని నడుస్తే అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగేది. వాళ్ళు ఒక పెళ్లి చూడటానికి, ఒక పెళ్లి చేయడానికి వచ్చిన హీరో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునేంతగా సిద్ధపడతాడు. అంతగా ఉండే టైంలో తన హీరో మదర్ ఎంటర్ అయ్యి తన కొడుకు అమ్మాయికి అంత క్లోజ్గా ఉండటం చూసి, నా కొడుకుకి ఈ అమ్మాయి అయితే కరెక్ట్ అని తన తల్లికి అనిపించి ఆ అమ్మాయికి కొడుక్కి ముడి పెడదామని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే, అక్కడ కొంతమంది మనుషులు చూసి అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది, అది ఇప్పుడు చెప్పకూడదు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ హీరోయిన్ వద్దు మనకి, అమ్మాయి మనకు వద్దు అని కొడుకు చెప్పడం జరిగింది. అమ్మాయి అంటే ఇలా అంటుంది అని చెప్పి అమ్మ మాటకి గౌరవించి చాలా వాల్యుబుల్ డైలాగులు ఉన్నాయి కాబట్టి ప్రతి పదానికి విలువ ఇచ్చి, కొడుకు అమ్మ అంటే ప్రాణం కాబట్టి అమ్మకి ఎదురు చెప్పకుండా అమ్మ చెప్పినట్టు విని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంతగా దగ్గరైన తర్వాత మళ్ళీ ఇంకా పెళ్లి జరిగిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మన హీరోకి తెలియదు కదండి తన స్టూడెంట్ అని. ఈ అమ్మాయి అక్కడికి వచ్చేది, ఏంటి సడన్గా ఊడిపడ్డావు అనుకుంటాడు హీరో. కానీ ఆ అమ్మాయి తన చదివే కాలేజ్ అదే కాబట్టి మామూలుగా వచ్చింది. హీరో అనుకుంటే నా కోసం వచ్చింది అనుకుంటాడు. అక్కడ చాలా వెరైటీగా అంటే ఒక పెంకితనంగా నడిచిపోద్ది లవ్ స్టోరీ. అలా నడుస్తుండగా ఈ అమ్మాయి బాగా తట్టుకోలేను అంటే, హీరో ప్రేమించాడు కదా, అంత దగ్గరగా ఉంటే ఉండలేడు కదా అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. అమ్మ కూడా ఎంగేజ్మెంట్ చేస్తానికి చూస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన హీరోయిన్కి అప్పుడే తెలుస్తుంది హీరో తన బావ అని తెలిసిద్ది హీరోయిన్కి. మరి తన బావ అని తెలిసిన తర్వాత తనంత ప్రేమించింది హీరో కూడా అమ్మాయిని అంత ప్రేమించాడు. అమ్మాయి దగ్గరికి వస్తేనే తట్టుకోలేక, అమ్మాయిని వదులుకొని ఉండలేక వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎంగేజ్మెంట్ చేశాడు. మరి బావ అని తెలిసింది హీరోయిన్కి. బావ అని తెలిసినాక తను ఎలా వదులుకుంటుంది, తను కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎంగేజ్మెంటు జరిగిందా జరగలేదా, ఈ అమ్మాయిని ఆ హీరోని ఎలా కలిపామో అక్కడి నుంచి ఉంటుంది సామిరంగా సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ వాళ్ళ మాటలు, వాళ్ళ యాక్షను, వాళ్ళ డైలాగులే ప్రతి ఒక్క ఇంట్లో జరిగినట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు అసలు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండే లవ్ ట్రాక్నే ప్రతి ఒక్కడు రియల్ లైఫ్లో వాడటానికి ట్రై చేస్తాడు ఆ సినిమా తీసిన దగ్గర నుంచి. ఇంకా సినిమా అక్కడికి వచ్చిన తర్వాత అలా వెళ్ళి జరుగుతుండగా హీరో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా హీరోయిన్కి తెలిసింది కదా తన బావని. హీరోయిన్ వెళ్ళి తన భావం దక్కించడం కోసం ఎలాగోలాగా పెంకితనంగా ప్రయత్నించాలి. కానీ మన హీరోయిన్ ప్రయత్నిస్తుంది. భావం తెలిసిన తర్వాత కొన్ని బాధలు ఎదురవుతాయి ఆ అమ్మాయికి. మరి భావ రాగానే బాధలు ఎదురవటం అనేది కొన్ని సంతోషంగా ఉండాలి కదా. ఆ బాధలు ఎలా ఉంటాయి, ఎందుకు ఎదురవుతున్నాయి, ఎలా సంఘటన వల్ల అమ్మాయి వాటిని ఎదుర్కొంది అనేది కొంచెం ట్రాకులు ఉంటాయి, చాలా ట్రాకులు ఉన్నాయి.
మామూలుగా చెప్పడం కంటే సినిమా తీసిన తర్వాత ఆడియన్స్కి మామూలుగా ఉండదు సినిమా. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎంగేజ్మెంట్కి వస్తే హీరోయిన్ నుండి అటెండ్ అయ్యిద్ది. హీరోయిన్ ఫ్రెండ్ ఇలా ఎందుకే అతను నిన్ను ఇలా అవాయిడ్ చేస్తుంటే అతనికి దగ్గర అవుతున్నావు అంటే, 25 ఏళ్ళు వచ్చిన పసిపిల్లోళ్ళ అమ్మఒడిలో ఎలా పడుకున్నాడో చూడు, తను ఇంకా ఆ పసిపిల్లోడ ఉంటేనే మనకి చూడటానికి నాకు చాలా అతన్ని అని చాలా చాలా రొమాంటిక్ లవ్ స్టోరీలు, చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పుకుంటూ పోద్ది. చెప్పుకుంటూ పోయిన తర్వాత భారీ ఉండదు, వాడేది 2 పదాలైనా చాలా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాయి ఆ సీన్ని. ఇంకా తర్వాత అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ఆ హీరోయిన్కి మన హీరోకి ఎలా మళ్ళీ పరిచయం, మళ్ళీ ఎలా పెళ్ళయింది, ఎలా వాళ్ళ లవ్ ట్రాక్ కలిసింది, ఎలా మళ్ళీ వాళ్ళు ఫస్ట్ వద్దనుకున్నాడు కదా, ఫస్ట్ ప్రేమించాడు, మధ్యలో వద్దనుకున్నాడు, తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి దక్కింది వాడికి, ఎలా దక్కింది, ఎన్ని దారులలో వచ్చారు, ఏ దారిలో కలిశారు, ఎక్కడ కలిశారు, ఇదే సినిమా ట్రాకు. ఈ సినిమా గురించి ఇంక లాస్ట్లో చెప్పాలంటే, ప్రతి ఒక్క కుర్రవాడికి, ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళకి, ప్రతి ఒక్క చెప్పాల్సిన పర్లేదు, ప్రతి మనిషికి హత్తుకునే విధంగా ఉంటుంది ఈ కథ. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న సినిమా గురించి. తండ్రి చనిపోయి తల్లి మాత్రమే ఉన్న ప్రతి కొడుకు ఈ సినిమా నిలబడిపోతాడు అంతే. కొడుక్కి సరిగ్గా నిలబడిపోతాడు. ప్రతి ఒక్క కొడుకు ఈ సినిమా అంకితం అయిపోద్ది. అలా ఉంటుంది సినిమా, హత్తుకుపోయేలా ఉంటుంది. అంతటి సినిమా మరి ప్రేక్షకుల ముందు రావాలంటే, నా కథ మీకు నచ్చితే దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8309440520.